హాయ్ ఎవ్రీవన్, దిస్ ఇస్ సునీల్. మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, దాన్ని ఎలా ఇన్వెస్ట్ చేయాలి షేర్లో, అసలు షేర్లో ఎవరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ బేసిక్స్ మనం మాట్లాడుకుందాం స్టాక్ మార్కెట్ సంబంధించి. సో ఈ వీడియో సెషన్లో అసలు షేర్స్లో ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, ఎవరు ఇన్వెస్ట్ చేయాలనే విషయం మాట్లాడుకుందాం. అండ్ కొత్త వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, అండ్ ఏ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయాలి, అండ్ అలాగే రైట్ ఎంట్రీ ఎప్పుడు, రైట్ ఎగ్జిట్ ఎప్పుడు, అండ్ స్టాక్స్ ఎప్పుడు పడిపోతాయి, అండ్ మనం చేయాల్సిన పేపర్ వర్క్ ఏంటి, అండ్ మ్యూచువల్ ఫండ్స్ వర్సెస్ స్టాక్. అండ్ ఇదే కాకుండా లాస్ట్లో మీకు ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చెప్పబోతున్నాను. సో కొత్తగా ఎంట్రీ ఇచ్చిన వాళ్ళకి ఎలా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అనేది లాస్ట్లో చెప్తాను. ఓకే, సో ఫస్ట్ అసలు షేర్స్లో మనం ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, మన దగ్గర ఒక ₹1,00,000 ఉన్నాయనుకోండి, మనం ఈ ₹1,00,000తో ఒక స్థలం కొనలేము. సో దీన్ని అలాగని బ్యాంక్లో ఉంచలేము. 3.5 లేదా 3 అంతే వస్తుంది మనకి. సో రిటర్న్స్ పెద్దగా రావు. అదే ఈ అమౌంట్ తీసుకెళ్ళి ఒక మంచి స్టాక్ మీద పెట్టామనుకోండి, మనకి ఇయర్లీ 25% హైక్ వస్తుంది. సో ఒక ల్యాండ్ మీద పెట్టిన దానికన్నా ఇంకెక్కువే. ఒక ల్యాండ్ మీద మనం కనుక పెడితే కనుక ఒక 10% to 15% మనకి రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అదే ఒక మంచి స్టాక్ మీద కనుక మనం పెడితే మినిమం 25% హైక్ వచ్చే అవకాశం మనకు ఉంటుంది. ఇంకా మనకి ఎప్పుడు ఎంట్రీ ఎప్పుడు ఎగ్జిట్ ఇంకా మనకి ఎక్స్పీరియన్స్తో ఉంటే ఇంకా ఎక్కువే సంపాదించుకోవచ్చు. కాబట్టి అంతేకాకుండా మనం ఒక ల్యాండ్ మీద పెట్టాం, అది ల్యాండ్ మంచి రేట్ వచ్చింది, కానీ మనకి నెసెసిటీ ఉంది. ఆ టైంలో ఆ ల్యాండ్ అమ్ముదామంటే కరెక్ట్ పార్టీ దొరకదు మనకి. మనం మీడియేటర్స్ త్రూ వెళ్ళాలి. అది కరెక్ట్గా మనకి లిక్విడ్ రూపంలో మారడం కష్టం. అదే షేర్ అనుకోండి, మనకు రైట్ నో ఇప్పుడే మనకి ఎమర్జెన్సీ అమౌంట్ అవసరం, జస్ట్ సేల్ చేసేయడమే మనకి అమౌంట్ అనేది రెడీగా వస్తుంది. సో షేర్ ఇన్వెస్ట్మెంట్లో ఇది చాలా ప్లస్ పాయింట్. మనకు అవసరం మనం తీసుకోవచ్చు, లేనప్పుడు అదే కంటిన్యూ చేసుకోవచ్చు. అవసరం పడితే దాన్ని ఖర్చు పెట్టుకుని మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ రీఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఒక ల్యాండ్తో అలా కాదు, చాలా సర్కమ్స్టెన్స్ ఉంటుంది. సో బెస్ట్ ఏంటి, మనకి ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్. ల్యాండ్ మీద ఇన్వెస్ట్మెంట్ కన్నా ఈ షేర్స్ ఇన్వెస్ట్మెంట్ చాలా బెస్ట్. కానీ రైట్ వేలో రైట్ విధానంలో వెళ్ళినప్పుడే ఇది బెస్ట్ అవుతుంది. అదేంటో కూడా మనం మాట్లాడుకుందాం. ఎవరు ఇన్వెస్ట్ చేయాలి అనే డీటెయిల్స్లోకి వెళ్తే ప్రతి ఒక్కరు ఇన్వెస్ట్ చేయొచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే, సో మనము ఏదో పెద్ద పెద్ద కంపెనీస్ పెట్టలేము, కానీ పెద్ద పెద్ద కంపెనీస్ యొక్క లాభాల్లో మనం షేర్ తీసుకోవచ్చు. అది మనకు వరమే ఈ షేర్ మార్కెట్. సో ఇక్కడంటే అవేర్నెస్ లేక షేర్స్లో చాలామంది ఇన్వెస్ట్ చేయరు, కానీ వెస్టర్న్ కంట్రీస్లో అది ఖచ్చితంగా ఆల్మోస్ట్ అందరూ కూడా ఖచ్చితంగా షేర్స్ ఇన్వెస్ట్ చేస్తారు, అందులో లాభాలు పొందుతారు. అది ఒక ప్యాసివ్ ఇన్కమ్ లాగా ఉంటుంది. సో మనకేంటంటే ప్యాసివ్ ఇన్కమ్స్ అలవాటు లేవు, మనం ఒక్క ఇన్కమ్ మీదనే ఆధారపడతా ఉంటాం. సో మన బరువు ఏంటంటే ఒక్క కాడి మీదే వెళ్తూ ఉంటుంది. అలా కాకుండా ప్యాసివ్ ఇన్కమ్ని జనరేట్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకు కూడా ఈ షేర్ మార్కెట్ చాలా లాభకరం. కానీ స్టెప్స్, అడుగులు మీరు వేసే అడుగులు ఏవైతే ఉన్నాయో అది రాంగ్గా వెళ్ళకూడదు. ఏమేమి జాగ్రత్త తీసుకోవాలి, ఎలాగా అన్నది కూడా మనం ఒక్కొక్కటి మాట్లాడుకుందాం. సో షేర్స్ ఏంటి, అందరూ ఇన్వెస్ట్ చేయాలి. ఎందుకు అంటే మనము స్థాపించలేం పెద్ద పెద్ద కంపెనీస్, కానీ స్థాపించిన పెద్ద కంపెనీస్ యొక్క లాభాలను మనము భాగం పంచుకోవచ్చు. సో కొత్త వాళ్ళు ఎలా ఇన్వెస్ట్ చేయాలి. సో ఎవరైతే ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి సంబంధించిన అకౌంట్, ఫ్రీ అకౌంట్ ఓపెన్ చేయడానికి కింద లింక్ ఇచ్చాను. సో ఫ్రీ అకౌంట్ ఫస్ట్ ఓపెన్ చేయండి. అకౌంట్ ఓపెనింగ్కి ఎటువంటి అమౌంట్ని పెట్టుకోకూడదు. ఎందుకు అంటే ఆ అమౌంట్తో మీరు ఇన్వెస్ట్మెంట్ చేయండి, ఆ అమౌంట్తో రిస్క్ చేయండి. సో ఫ్రీగా అకౌంట్ తీసుకోండి, కింద డిస్క్రిప్షన్ లింక్ బట్టి. ఆ తర్వాత మీ దగ్గర ఒక 1 lakh ఉందనుకోండి, 1 lakhని పెట్టేకండి. అందులో కేవలం ఒక 10,000 పెట్టాలంతే. ఫస్ట్ షేర్లు ఎవరైనా ఎంటర్ అవ్వాలంటే వాళ్ళు ఏంటంటే ఫస్ట్ దేనో దాని మీద ఆ స్టాక్లో పెట్టాలని ఆతురత ఎక్కువ ఉంటుంది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేయాలి అంటే మీ అమౌంటే కాదు, దాంతోపాటుగా మీ ఓపికని, మీ పేషెన్స్ని కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 10% మీరు అమౌంట్ ఇన్వెస్ట్ చేయాలి, 90% మీరు పేషెన్స్ ఇన్వెస్ట్ చేయాలి. అప్పుడే మీరు సక్సెస్ సాధించగలుగుతారు. చాలామంది ఏంటంటే 0% పేషెన్స్, 100% అమౌంట్ పెడతారు. సో వాళ్ళకి ఎదురు దెబ్బలు తగులుతూ ఉంటాయి. కాబట్టి కొత్త వాళ్ళు మీరు ఖచ్చితంగా ఫస్ట్ మార్కెట్ ట్రెండ్ని అర్థం చేసుకోవాలి, మార్కెట్ విధానం అర్థం చేసుకోవాలి. ఒక స్టాక్ మనకు నచ్చింది, మనం ఉంది, సో దాంట్లో వెళ్ళగానే మన దగ్గర 1,00,000 ఉందనుకోండి, 1,00,000 ఉంటే 1,00,000, 2,00,000 2 లక్షలు వెంటనే పెట్టేస్తారు. అది పడిపోగానే మళ్ళీ అప్పు తీసుకొచ్చి పెట్టేస్తారు, అది పడిపోతుంది కదా అని. సో ఇలా జరగకూడదంటే మీకు పేషెన్స్, ఓపిక కావాలి. ఒక స్టాక్ని అబ్జర్వ్ చేయండి. ఒక స్టాక్ మీద పెట్టాలి అనుకుంటారు అనుకోండి, దాన్ని అబ్జర్వ్ చేయండి, దాని పాస్ట్ హిస్టరీని గమనించండి. అప్పుడు మీరు దాంట్లో పెట్టడానికి మీకు అర్హత ఉంటుంది.
ఫస్ట్ ఆ ఓపికని మీలో మీరు డెవలప్ చేసుకోవాలి. ఎంత పేషెన్స్గా ఉంటే స్టాక్స్లో ఎంత బాగా మీరు అబ్జర్వ్ అయ్యి ఉంటే అంత బాగా గెయిన్స్ మీరు సాధించగలుగుతారు. సో మీ దగ్గర 1 lakhలో కేవలం ఒక 10,000 మాత్రమే ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఆ స్టాక్ కరెక్ట్గా ఉంది, అంత అబ్జర్వేషన్ చేశారు, పాస్ట్ హిస్టరీలో దాని యొక్క డ్రాప్ ఎలా ఉంది, దాని పికప్ ఎలా ఉంది, ప్రైస్ ట్రావెలింగ్ ఎలా ఉంది, పర్ఫార్మెన్స్ కంపెనీ ఎలా ఉంది, ప్రభుత్వం ఇప్పుడున్న దానికి సపోర్టివ్గా ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మీరు గమనించుకోవాల్సి ఉంటుంది. అలా గమనించుకున్న తర్వాత ఓకే ఇప్పుడు ఫిట్ అన్న తర్వాత కూడా మీరు 1 lakh ఉందనుకోండి, అందులో ఓన్లీ 10,000 ఇన్వెస్ట్ చేయాలి. సో 10,000 పెట్టిన తర్వాత మీరు దాంతో ట్రావెల్ చేస్తూ ఉండాలి. ఏమో మీకు దీనికన్నా మంచి స్టాక్ మీకు తగలచ్చు, మరి అప్పుడు ఇన్వెస్ట్ చేయడానికి మీ దగ్గర క్యాష్ ఉండాలి కదా. కాబట్టి సో లేదు దీని పర్ఫార్మెన్స్ బాగుంది సో పెట్టచ్చు. సో అలా ట్రావెలింగ్ చేయండి ఫస్ట్, అంతేకాని ఎంత ఉందో అంత పెట్టేసి పెరుగుతుందా లేదా ఆ టెన్షన్ వద్దు. సో మీకున్న సోర్స్లోంచి ఒక 10% సోర్స్ మీరు ఫిట్ అనుకున్న స్టాక్ మీద పెట్టాల్సి ఉంటుంది. ఒకేసారి పెట్టకూడదు. మెయిన్ మన అబ్జర్వేషన్ ఎక్కువ ఉండాలి. 90% పేషెన్స్తో 10% అమౌంట్తో మనం మూవ్ అవ్వాలి. సో చాలామంది ఏంటంటే షేర్ మార్కెట్ ఎంటర్ అవ్వగానే చాలా యాంగ్జైటీ, చాలా ఆతృత పడిపోతారు ఇన్వెస్ట్ చేసేద్దామని. 100% అమౌంట్తోనూ 0% పేషెన్స్తోనూ వెళ్తారు. సో అది చాలా నెగిటివ్కి కారణం అవుతుంది. కాబట్టి ఎక్కువ అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఫిక్స్ అవ్వండి, మనము ఇప్పుడు ఈ రోజు నుంచి షేర్లో వెళ్దాం అనుకుంటే ఒక 6 months పీరియడ్ మంది అబ్జర్వేషన్ పీరియడ్ అనే పెట్టుకోవాలి. చాలా చిన్న అమౌంట్స్ పెట్టుకుంటూ వెళ్ళాలి. సో అలా చేయండి, ఖచ్చితంగా బాగుంటుంది. నెక్స్ట్, ఏ స్టాక్లో ఇన్వెస్ట్ చేయాలి? సో మనకి ఎక్స్పీరియన్స్ లేదు కాబట్టి సో ప్రూవెన్ ఏది సెన్సెక్స్లో ఉన్నవి అండ్ నిఫ్టీలో ఉన్నవి టాప్ కంపెనీస్లో మాత్రం మనం పెట్టాలి. సో నిఫ్టీలో 50 కంపెనీస్ ఉంటాయి కదా, ఆ 50లో టాప్ 20లో పెట్టుకోండి. సెన్సెక్స్లో 30 కంపెనీస్ ఉంటాయి కదా, టాప్ 15 కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసుకోండి. అందులో కూడా ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందని గమనించుకుని చెయ్యండి. సో మిగతా షేర్స్కి వెళ్ళకండి ఇమీడియట్గా, మీరు ఫ్రెషర్ కాబట్టి చెప్తున్నాను. సో మీరు నిఫ్టీలో ఉన్న టాప్ 20 ఉండొచ్చు, టాప్ 30, ఆ 50లో పర్ఫార్మెన్స్ ఇప్పుడు టైం బాగుండి బాగా పర్ఫామ్ చేస్తున్న ఆ 50లోనే సెలెక్ట్ చేసుకోండి. సెన్సెక్స్లో ఉన్న ఆ 30 కంపెనీస్లో ఏవైతే పర్ఫార్మెన్స్ ఇప్పుడు ప్రస్తుతం బాగున్నాయో ఆ స్టాక్స్ సెలెక్ట్ చేసుకుని ఇన్వెస్ట్ చేసుకోండి. మీరు ఆ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసుకుంటూ మీరు స్టాక్ మార్కెట్ని గమనించుకుంటూ పోతే మీకు మిగతా స్టాక్ కంపెనీ మంచి కంపెనీస్ తెలుస్తాయి. సో అవి సెన్సెక్స్లో లేకపోయినా నిఫ్టీలో లేకపోయినా పర్ఫార్మెన్స్ షార్ట్ పీరియడ్లో బాగుండేవి ఏంటి అన్న విషయం మీకు అర్థమవుతుంది. సో లాంగ్ రన్లో అక్కర్లేదు, జస్ట్ ఒక 3 months 6 months అలా ఇన్వెస్ట్ చేసి 1 year ఇన్వెస్ట్ చేసి నేను వచ్చేయచ్చు అనుకున్న స్టాక్స్ ఏంటో మీకు ఖచ్చితంగా తెలుస్తుంది. అది తెలిసే వరకు మీరు స్టాక్ మార్కెట్లో ఉండాలి అంటే ఓన్లీ సెన్సెక్స్లో ఉన్నవి నిఫ్టీలో ఉన్నవి మాత్రమే టచ్ చేయండి. అప్పుడు మీరు స్టాక్ మార్కెట్లో ట్రావెల్ చేస్తారు, మిగతా స్టాక్స్ కోసం తెలుస్తుంది, అవగాహన పెరుగుతుంది. మీరు సాధించుకోవాల్సింది ఎక్స్పీరియన్స్. సో ఏ స్టాక్ ఎప్పుడు ఎలా ఏం బిహేవియర్ అన్నది మీకు అర్థం అవ్వాలంటే మీరు ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లోనే తక్కువ అమౌంట్ని బేస్ చేసుకుంటూ వెళ్ళాలి. ఒక 6 months, ఒక 1 year ఇంటర్న్షిప్ లాగా, ఒక 6 months ఒక ట్రైనింగ్ పీరియడ్ లాగా మీరు ఫీల్ అవ్వాలి. అప్పుడు ఖచ్చితంగా మీకు సక్సెస్ సాధిస్తారు. సో స్టాక్స్లో అంటే కేవలం నిఫ్టీ అండ్ సెన్సెక్స్వి తీసుకోండి. దాన్ని బేస్డ్ ఆన్ మీరు ఒక అండర్స్టాండింగ్ వచ్చి కొన్ని స్టాక్స్ పిక్ చేసుకుని అందులో అమౌంట్ పెట్టుకోండి. ఓకే, రైట్ ఎంట్రీ ఎప్పుడు, రైట్ ఎగ్జిట్ ఎప్పుడు? సో రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ తెలియాలి అంటే రాంగ్ ఎంట్రీ రాంగ్ ఎగ్జిట్ తెలియాలి. సో ఎప్పుడన్నా మరీ పీక్స్లో ఉంది అన్నప్పుడు టచ్ చేయకూడదు ఒక స్టాక్ని, మరి డిప్స్లో ఉన్నప్పుడు టచ్ చేయకూడదు. అరే పడిపోతుంది కదా, తక్కువ రేటుకి వస్తుంది కదా, సో ఇక్కడ కొంటే నేను లాభ పడతా అనుకోకండి, అది ఇంకా పడుతుంది. సో అసలు ఎప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అంటే డిప్స్లోకి వెళ్ళిన తర్వాత దానికి ఒక ఫేవరబుల్ న్యూస్ వచ్చిన తర్వాత అది మళ్ళీ అప్లిఫ్ట్ అవ్వడం మొదలవుతుంది కదా, ఆ పాయింట్లో మీరు పర్చేస్ చేయాలి. సో అది రేజ్ అవుతున్నప్పుడు అదే దాని ఫేవరబుల్గా వచ్చిన న్యూస్, ఆ కంపెనీ పర్ఫార్మెన్స్, ఆ కంపెనీ సపోర్టర్స్ లేదా ఇలా అన్ని దాని నుంచి తెలియాలి అంటే మీరు స్టాక్ మార్కెట్లో ట్రావెల్ చేసినప్పుడే ఒక్కొక్క స్టాక్ కోసం మీకు అర్థమవుతూ ఉంటుంది. సో ఇవన్నీ తెలియాలి అంటే మీరు స్టేబుల్గా ఉండాలి. అప్పుడు మీ రైట్ ఎంట్రీ రైట్ ఎగ్జిట్ జరుగుతుంది. సో ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలి అంటే సో మీరు ఒక పర్టికులర్ ప్రైస్ పెట్టుకోవాలి. సో పలానా ఓకే ఈ ప్రైస్లో పీక్స్లో వచ్చినప్పుడు నేను వెళ్ళొచ్చు అని. సో రైట్ ఎగ్జిట్ కన్నా రైట్ ఎంట్రీని మాత్రం మైండ్లో పెట్టుకోండి.
సో డిప్స్లోనూ పెట్టద్దు, అలాగని మరీ పీక్స్లోనూ పెట్టద్దు. ఆ పీక్ పాయింట్లో మనం పెట్టామనుకోండి, అది పడ్డం మొదలుపెట్టిన తర్వాత మళ్ళీ అదే పీక్ రావడం టైం పడుతుంది. సో అంత టైము మీ ఇన్వెస్ట్మెంట్ పీరియడ్ వేస్ట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ స్టాక్స్ ఎప్పుడు పడిపోతాయి? సాధారణంగా స్టాక్ మార్కెట్ డౌన్ఫాల్ని ఎప్పుడు చూస్తుంది అంటే కొన్ని ఇంటర్నేషనల్ మ్యాటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి, కొన్ని నేషనల్ మ్యాటర్స్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. ఇంటర్నేషనల్ మ్యాటర్స్ అంటే లైక్ అమెరికా ప్రెసిడెంట్ బట్టి కూడా ఇన్ఫ్లుయెన్స్ అవుతూ ఉంటుంది. అండ్ ఇంటర్నేషనల్లో ఏమైనా వార్స్ జరుగుతున్నప్పుడు, ఏమైనా డిప్రెషన్స్ వచ్చినప్పుడు కూడా ఆ ఇన్ఫ్లుయెన్స్ మన స్టాక్ మార్కెట్ మీద కూడా పడుతూ ఉంటుంది. అండ్ మన నేషనల్ మ్యాటర్స్ వచ్చేసరికి ఎలక్షన్స్. సో ఇప్పుడు రీసెంట్ ఎలక్షన్స్ బట్టి చూసుకోవచ్చు, ఆ ఎలక్షన్ రిజల్ట్ బట్టి ఇమీడియట్గా స్టాక్ మార్కెట్లో ఫ్లక్చుయేషన్స్ వస్తూ ఉంటాయి. ఆ టైంలో చాలా జాగ్రత్తగా ఉండాలి, మీరు చాలా టెండర్గా ఉండాలి, గమనించుకోవాలి, త్వరపడకూడదు. సో పడిపోతుంది కదా అని పెట్టకూడదు, ఎందుకంటే అది ఇంకా పడిపోవచ్చు. సో అది పడుతుంది, ఓకే, మళ్ళీ ఫేవరబుల్ న్యూస్ వస్తుంది ఇమీడియట్గా అనుకోండి, ఇమీడియట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో అది మీరు గమనించుకోవాలి. సో ఇలాంటి సర్కమ్స్టెన్స్ వచ్చినప్పుడు కొంచెం సెన్సిటివ్గా బిహేవ్ చేయాలి. ఇంటర్నేషనల్లోని అండ్ నేషనల్ వైడ్గా ఇవన్నీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి ఆ అన్ని మ్యాటర్స్ మీద మీరు గ్రిప్గా ఉండాలి. సో ఇప్పుడు మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నప్పుడు లోకల్గా ఉండిపోతే కుదరదు. నేషనల్ మ్యాటర్స్, ఇంటర్నేషనల్ మ్యాటర్స్ ఏవైతే స్టాక్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయో వాటి మీద మీరు అవగాహన తెచ్చుకోవాల్సి ఉంటుంది. అండ్ నెక్స్ట్ పేపర్ వర్క్. సార్ ఏంటి పేపర్ వర్క్ అంటే? ఇది మీరు ఇన్వెస్ట్ చేయకముందే ఫస్ట్ పేపర్ వర్క్ చేసుకోవాలి. పేపర్ వర్క్ నడిచిన తర్వాత అప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. సో పేపర్ వర్క్ అంటే ఏంటి? మీరు ఒక స్టాక్ మీద పెట్టాము అనుకోండి, సో మీ దగ్గర ₹1,00,000 ఉన్నాయి, సో ఒక 10,000 పెట్టేసామనుకోండి, ఆ 10,000 తీసుకెళ్ళి మీ యొక్క ఇంట్లో లాకర్లో పెట్టుకోండి. సో పేపర్ మీద 10,000 పెట్టేశాం. సో ప్రైస్ పెరిగింది అనుకోండి, ఎంత పెరిగింది దాన్ని బట్టి పక్కన వేసుకోండి, లేదు తగ్గింది వేసుకోండి. మీరు ఏమైనా ఎక్స్పెక్ట్ చేసి పెట్టారు, లేకపోతే మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అయ్యారా లేదా, మీ ఎస్టిమేషన్స్ ఎంతవరకు కరెక్ట్ అయినాయి, ఫస్ట్ పేపర్ వర్క్లో చేయాలి. సో అప్పుడు ఏంటంటే అమౌంట్ లాస్ అవుతుంది, కానీ మీకు ఎక్స్పీరియన్స్ గెయిన్ అవుతుంది. ఒకవేళ మీరు అనుకున్నది విరుద్ధంగా జరిగింది అనుకోండి, మీకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వస్తుంది, కానీ అమౌంట్ మాత్రం సేఫ్గానే ఉంటుంది. సో ఇలా చేయకూడదన్న విషయం తెలుస్తుంది. సో కొన్ని అలా పేపర్ వర్క్ కొన్ని స్టాక్స్ మీద చేసిన తర్వాత అప్పుడు మీరు అబ్జర్వేషన్ అంతా అయిపోయిన తర్వాత అప్పుడు మీరు స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది పేపర్ వర్క్. సో ఇప్పుడు అనుకుంటే ఇప్పుడు ఇమీడియట్గా వెళ్ళడం కాదు, ఒక 6 months 3 months మీరేం చేయాలి, ట్రైనింగ్ పీరియడ్ లాగా మీరు అనుకోవాలి. సో ఆ పేపర్ వర్క్ అయిపోయిన తర్వాత మీరు అకౌంట్ ఓపెన్ చేసిన తర్వాత కూడా మీరు చాలా కేర్ఫుల్గా మీరు కొంచెంగా పెట్టుకుంటూ వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ లాస్ట్ చాలామందికి ఉన్న డౌట్, మ్యూచువల్ ఫండ్ వర్సెస్ స్టాక్. సో మ్యూచువల్ ఫండ్ వర్సెస్ షేర్స్. సో మ్యూచువల్ ఫండ్స్ బెస్టా, షేర్స్ ఇన్వెస్ట్ చేయడం బెస్టా అంటే మీరు అబ్జర్వ్ చేసుకుని, మీరు ట్రావెల్ చేసుకుని, నేషనల్ ఇంటర్నేషనల్ మ్యాటర్స్తో రిలవెంట్గా ఉండి, మీరు అనుకుంటున్న స్టాక్స్ యొక్క మీరు హిస్టరీని అబ్జర్వ్ చేసుకుంటూ, ఇలాంటివన్నీ కాంప్లికేషన్స్ అన్నీ కూడా, హడల్స్ అన్నీ కూడా అబ్జర్వ్ చేసి దాటుకోగలిగితే షేర్స్ బెస్ట్. అలా కాదు, మా యొక్క స్టాక్స్ని మేము మేనేజ్ చేయలేము, ఇవన్నిటి మీద మేము పెట్టేంత మాకు టైం లేదు, కానీ వీఆర్ ఇంట్రెస్టెడ్ టు గ్రాబ్ అంటే మాకు ఆ యొక్క లాభాలను తీసుకోవాలని ఆశ అయితే ఉంది అన్న వాళ్ళకి మ్యూచువల్ ఫండ్ బెస్ట్. ఎందుకంటే దానికి సంబంధించిన మేనేజింగ్ వాళ్ళు చూసుకుంటారు, సో మంచి లాభాలు వచ్చే విధంగా చూసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ మార్కెట్ ఒక 10% ప్రాఫిట్తో ఉందనుకోండి, మ్యూచువల్ ఫండ్ మనకి ఒక 7 to 8% లాభాలను అయితే రిటర్న్స్ అయితే ఇస్తుంది. సో అలాగ లాస్ వచ్చినప్పుడు కూడా ఒక 10% లాస్ వచ్చింది అనుకోండి, మనకి మ్యూచువల్ ఫండ్ ఒక 7% అలా లాస్ని చూపిస్తుంది. సో మరి మనము ఒక సేఫ్ ప్లాన్ అనుకుంటే మ్యూచువల్ ఫండ్ ఓకే, కానీ ట్రావెల్ చేసి రీసెర్చ్ చేసి అలా చేసే వాళ్ళకి మాత్రం షేర్ మార్కెట్లో చాలా లాభాలు చూడొచ్చు. ఒక ఎక్స్పీరియన్స్ని సాధించుకున్న తర్వాత ప్రాపర్ పేషెన్స్తో వెళ్తే షేర్ మార్కెట్ మీకు ఒక వరం. సో ఇది డీటెయిల్స్. అండ్ చాలా ముఖ్యమని చెప్తాను కదా, ఒక సింపుల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. సో కింద ఇచ్చిన లింక్ బట్టి ఫ్రీగా మీరు అకౌంట్ ఓపెన్ చేసుకోండి. అకౌంట్ ఓపెనింగ్కి ఫస్ట్ డబ్బులు పెట్టకూడదు, ఎందుకంటే ఆ అకౌంట్కి ఓపెన్ చేసి ఆ 1000-2000 బేస్ చేసుకుని మీరు స్టాక్స్ మీద ఇన్వెస్ట్ చేయండి. కింద ఇచ్చిన లింక్ బట్టి అకౌంట్ ఓపెన్ చేయండి, ఒక 500, 1000, 2000 బేస్ చేసుకుని ఒక మంచి స్టాక్ మీద ఇన్వెస్ట్ చేసుకోండి. సో ఆ 2000 మంచిగా చూపిస్తుంది, మీకు పర్ఫార్మెన్స్ బాగా అనిపిస్తుంది, ఇంకొంచెం ఇంక్రీజ్ చేయండి. మీరు అబ్జర్వ్ చేసుకున్న స్టాక్స్ మిగతా దాని మీద ఒక 5000 పెట్టుకోండి. అలాగా మెల్లిమెల్లిగా ట్రావెల్ చేసుకుంటూ వెళ్ళండి. సో 500, 1000, 2000 ఆ రేంజ్ నుంచి స్టార్ట్ చేయండి, అబ్జర్వ్ చేయండి, సో రీసెర్చ్ చేయండి.
సో చాలా ఫ్రీ వెబినార్స్ అవన్నీ కనెక్ట్ చేస్తారు, మన ఛానల్ నుంచి కూడా అందిస్తూ ఉంటాము. సో ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఛానల్తో ట్యూన్ అవ్వండి. ఖచ్చితంగా మీకు అలాంటి అప్రోచ్ మన నుంచి కూడా ఉంటుంది. సో ఇలాగ చిన్న చిన్న అడుగులు వేసుకుంటూ అబ్జర్వ్ చేసుకుంటూ 90% ఆఫ్ పేషెన్స్తో 10% ఆఫ్ ఇన్వెస్ట్మెంట్తో మీరు సక్సెస్ సాధించగలుగుతారు. ఐ హోప్ షేర్స్ మీద ఈ వీడియో మీకు చాలా ఇన్ఫర్మేషన్ అందించింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. డూ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.